హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 17వ భాగం. అత్తయ్యతో మామయ్యతో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అన్నాడు. ఓరి మగడా, ఇంకా అనుమానమేనా? ఇంత చెప్పినా నేను చెప్తున్నాను కదా వాళ్ళకి ఇష్టమే అని. అయినా నీకు చివరిసారిగా చెప్తున్నాను చూడు, ఈ జన్మకి పెళ్ళంటూ జరిగితే అది నీతోనే. అలా కాకుండా ఇంకో విధంగా జరిగితే ఇంక నన్ను నువ్వే కాదు ఎవరూ చూడలేరు శాశ్వతంగా అంది కోపంగా. టక్కున ఉష నోటి మీద చెయ్యి ఉంచాడు. పిచ్చి మాటలు మాట్లాడకు అన్నాడు కోపంగా. అలా మాట్లాడకుండా ఉండాలంటే నోరు ముయ్యాల్సింది చేత్తో కాదు అంటూ అర్జున్ తల వంచి తన పెదవులతో అతని పెదవులు పెనవేసింది. ఆర్తిగా ఆమెను తన పిగి కౌగిలిలో చుట్టేశాడు అర్జున్. ఇదంతా బయట నుంచి విన్న పరంధాం చాలా సంతోషపడ్డాడు. మొత్తానికి మా అర్జున్ గాడి జీవితం ఓ గాడిలో పడింది. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ మా జగదీష్ గాడి కూతురు గట్టిదే. పట్టిన పట్టు వదలలేదుగా, వీడినే దించింది. అయినా అర్జున చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ప్రేమిస్తూ ఆ విషయం కనీసం పక్కనున్న మాకు కూడా తెలియనివ్వలేదుగా. గట్టివాడివిరా నువ్వు అనుకున్నాడు. తన కొడుకు గుర్తుకు వచ్చాడు ఆయనకు. వాడు సవ్యంగా ఉంటే ఉష తన ఇంటి కోడలు కావాల్సింది. ఇప్పుడైనా ఏమైందిలే, బంగారం లాంటి అర్జున్కి భార్య అవుతుంది. నా కొడుక్కి పెళ్ళాం అయితే జీవితాంతం మాలాగా ఏడవాల్సి వచ్చేది అనుకున్నాడు. అయినా చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ప్రేమిస్తూ కూడా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని అడిగితే మేనమామతో కుటుంబ సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆలోచించే అర్జున్ ఎక్కడ డబ్బుని తప్ప తన తల్లిదండ్రులను కూడా పట్టించుకొని నా కొడుకు ఎక్కడ. మంచి నిర్ణయం తీసుకున్నావు కోడలా. అయినా వీడు కూడా నా కొడుకే. కొడుకేంటి, కొడుకు కంటే ఎక్కువ వీడు అని సంతోషపడ్డాడు పరంధాం. అందరికీ చెప్పాలి ఈ విషయం. కాకపోతే వీళ్ళు చెప్పే వరకు బయటపడవద్దని చెప్పాలి. ఎంతగా సంతోషిస్తారో ఆ అక్క చెల్లెళ్ళు తమ్ముడితో సంబంధం కలుస్తున్నందుకు. జగదీష్కి నేను చెప్పనులే. వాళ్ళ కూతురు అల్లుడు ఏం చెప్పుకుంటారో, ఎలా చెప్పుకుంటారో. ఏదైనా తేడా పడితే మళ్ళీ అందరం బాధపడాలి అనుకున్నాడు. టిఫిన్ క్యారియర్లు ఉన్న సంచి అక్కడ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా ఓకేనా, ఇంకా తిరకాసులు ఏమైనా ఉన్నాయా అంది ఉష. ఓకే అంటే ఓకేనే కానీ అంటున్న అర్జున్తో, అయ్య బాబోయ్ ఇంకా కానీనా? నువ్వు ఇలాగే కానీ అర్ధనా అన్నావనుకో, ఓ మంచి ముహూర్తం చూసుకొని నేనే నిన్ను రేప్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా. జాగ్రత్త. ఆ తర్వాత నీ ఇష్టం చూసుకో అంది వేలు చూపిస్తూ. ఇంత రౌడీ దానివేంటే? ఈ 2 రోజుల నుంచి చూసి అబ్బో, నా మరదలు ఎంత పద్ధతి అయిందో అనుకున్నా. ఈ రౌడీ వేషాలేంటి అన్నాడు ఉష చెవి పట్టుకొని. మరి నీలాంటి పల్లెటూరి బావ దగ్గర ఆ మాత్రం రౌడీ వేషాలు వేయకపోతే కుదిరేటట్లు లేదు. ఏం చేస్తాం, నీకోసమే రౌడీనయ్యాను అంది అర్జున్ బొగ్గ మీద ముద్దు పెడుతూ. నువ్వు మరీ ఇంత అడ్వాన్స్ అయితే కష్టమమ్మాయి. నాకు తిక్కరేగి జరగరానిదేమైనా జరిగిందంటే తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం లేదు అన్నాడు ఉష నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని. అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి, నీకు అంత సీన్ లేదులే బావా. అయినా ఏం చేస్తావేంటి అంది కవ్విస్తూ. నేను చేసేదాకా నువ్వెక్కడ ఆగుతున్నావు అన్నాడు ఉష ముక్కు మీద ముద్దు పెట్టుకుంటూ. చీ పో బావా అంది సిగ్గుపడుతూ. అబ్బో, నీకు సిగ్గుపట్టం కూడా తెలుసా రౌడీ అన్నాడు. నిజమే బావా, ఇన్నేళ్ల నుంచి తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాకే ఫస్ట్ 2 రోజులు నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలంటే ఎంత సిగ్గేసిందో. ఇక ఇలా సిగ్గుపడితే ఈ బావతో కుదిరేటట్లు లేదని తెగించేశాను అంది ఉష.
మరీ బరి తెగించింది ఈ పిల్ల అనుకుంటున్నావా ఏంటి బావా? అంది అర్జున్ కళ్ళలోకి చూస్తూ. అవును, ముందు సిటీలో పెరిగిన పిల్లకి ఇంత సిగ్గేంటి అనుకున్నాను. నిన్న నువ్వు బైక్ మీద నా వెనక కూర్చొని వేసిన వేషాలు నాకు అర్థం కాలేదనుకున్నావా? అప్పుడే అనుకున్నాను, ఈ పిల్ల మరీ ఓవర్ అయిపోతుంది, ఇంకా త్వరగా ఓ డెసిషన్ తీసుకొని చెప్పేయాలి అని. నేను చెప్పే వరకు నువ్వెక్కడాగావు? నన్నే కన్విన్స్ చేశావు. అయినా నీ వేషాలన్నీ నా దగ్గరే అని నాకు అర్థమైందిలే. నిన్న పాపం ఆ ఉత్తేజ్గాడు బిక్కమొహం వేశాడు, నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే చెప్పేటప్పటికి. అంత టిక్క అవసరమా అన్నాడు ఉష ముంగుర్లు సవరిస్తూ. లేకపోతే వాడు నన్ను కొరుక్కు తినేట్టు చూస్తున్నాడు బావా, అందుకే వాడికి అలా రిటర్న్ ఇచ్చాను. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను కాలేజీలో అంది. వాడికి నువ్వు నచ్చావంట. మొన్న కళ్యాణం దగ్గర చూశాడట నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి సంబంధం మాట్లాడమని పంపిస్తానని చెప్పాడు అన్నాడు అర్జున్. ఓహో, ఈ సోదంతా విని తమరు మొహం వేలాడేశారన్నమాట. అందుకేనా ఆ రోజు అంత డల్గా ఉన్నావు అంది ఉష. వాడు తెలియక చెప్పాడనుకో, నువ్వు అదంతా గంగిరెద్దులా తలబూపుతూ వింటావా? వాడి మొహం పగలగొట్టి అది నా మరదలు, నా సొంతం అని చెప్పాలి కానీ అంది ఉష. మొహం పగలగొట్టడానికి వాడేమీ నీ గురించి తప్పుగా మాట్లాడలేదుగా. పెద్దవాళ్ళని పంపించి సంబంధం మాట్లాడమంటాను అనేగా చెప్పాడు. అయినా నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు కదా అన్నాడు. ఏంటి అంది ఉష. అదేరా, నీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను కదా. వాడు మంచివాడు, తెలిసినవాడు, పైగా యుఎస్లో ఉంటున్నాడు. అందుకే మామయ్యకి చెప్దామనుకున్నాను అన్నాడు తల వంచుకొని. ఇంకా నయం, మామయ్యకు బదులు నేనే తాంబూలాలు పుచ్చుకుంటాను, మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పలేదు అంది ఉష. చెప్పేవాణ్ణే, నీ చూపు చూసి భయపడి ఆగిపోయాను అన్నాడు నవ్వుతూ. ఓ పిచ్చి బావ, ప్రేమించిన అమ్మాయిని ఎంత కష్టపడైనా సాధించుకోవాలి కానీ ఇలా వదిలేస్తారా ఎవరైనా అంది ఉష బొంగమూతి పెట్టి. అది మన కుటుంబాల మధ్య ఏ సంబంధం లేకపోతే నేను కూడా నీతో సమానంగా ఉంటే అలాగే చేసేవాడినేమో. కానీ నా ప్రేమ కోసం మన కుటుంబాలు పూర్తిగా దూరమైపోతాయేమో అని భయపడ్డాను అన్నాడు అర్జున్. పైగా నేను నీ స్థాయికి సరిపోను అని నాకే అనిపించింది. మరి అలా ఎలా చేస్తాను అన్నాడు. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి స్థాయి ఉంటుంది బావా, డబ్బును బట్టి కాదు అంది ఉష. అయినా నీకేం తక్కువ, నువ్వు నీ తోటి వారందరికంటే గొప్ప స్థాయిలోనే ఉన్నావు. విభిన్నమైన ఆలోచనలు చేస్తున్నావు, నూతన పద్ధతులు కనిపెడుతున్నావు, వందల మందికి ఉపాధి కల్పిస్తున్నావు. అత్యాశకు పోయి అధిక రేట్లు వసూలు చేయకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశపడుతున్నావు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? నీకు ఎంతో ఇష్టమైన చదువును వదిలేసి చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని తలకెత్తుకుని చాలా చిన్న రైతుగా నీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు 100 ఎకరాలు కొన్నావట. ఆర్గానిక్ వేలో మందులు తయారు చేసి రసాయనిక ఎరువులు మందులు ఉపయోగించకుండా మంచి పంటలు పండించి నీ ఆర్గానిక్ ఫామ్ ద్వారా నువ్వే కాక నీ తోటి వారికి కూడా చేయూతనందించి వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చేట్లుగా కృషి చేస్తున్నామంట. పైగా అర్జున్ ఆర్గానిక్ ఫుడ్స్ నుంచి చాలామందికి మంచి ఆరోగ్యాన్ని అందించే ఆహార ఉత్పత్తులను తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నావట. అది కూడా స్థాపించిన అతి కొద్ది టైంలోనే 100 కోట్ల టర్నోవర్ చేసే బిజినెస్గా మార్చావట. నీ వయసు వారికంటే, నువ్వు చెప్పే బాగా చదువుకున్న వారికంటే కూడా నువ్వు చాలా 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 పై స్థాయిలో ఉన్నావు. ఇంకా నువ్వు తక్కువేంటి? ఎందులో తక్కువ నువ్వు? ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు? తప్పు బావా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నీలాంటి వాళ్ళు కూడా ఇలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయితే ఎలా అంది ఉష.
నీ విషయంలోనేరా నేను అలా ఫీల్ అయ్యేది. నా వల్ల భవిష్యత్తులో నువ్వు మామయ్య అవమానపడాల్సి వస్తుందేమో, బాధపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. నువ్వు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. నీ సంతోషం కోసమే దూరం అవ్వాలి అనుకున్నా అన్నాడు అర్జున్. అందుకని నన్ను దూరం చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడాలి అనుకున్నావా పిచ్చిపావా అంటూ అర్జున్ విశాలమైన ఎదలో తలదాచుకుంది. నీలాంటి ప్రేమించేవాడిని దూరం చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాను బావా అంది ఉష. మాటలతో కడుపు నిండదులే కానీ టిఫిన్ చెయ్యి, చాలా టైం అయింది అన్నాడు. నాకు సంతోషంతోనే కడుపు నిండిపోయినట్లు ఉంది బావా అని టిఫిన్ డబ్బాలు మామయ్య దగ్గరే ఉన్నాయి. పాపం మామయ్య కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారేమో తినకుండా అంది. ఇద్దరూ షెడ్లో నుంచి బయటకు వచ్చారు. టిఫిన్ డబ్బాలు అక్కడ వరండాలో ఉన్న బల్ల మీద పెట్టి ఉన్నాయి. చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడా పరంధాం కనపడలేదు. చిన్నాన్న ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవటం విని వెళ్ళిపోయినట్లున్నాడు అన్నాడు అర్జున్. మరి మామయ్య ఇంటికి ఎలా వెళ్తారు? నేను స్కూటీ ఎక్కించుకొని వచ్చాను కదా అంది ఉష. రోజు నువ్వు దించితేనే వస్తున్నాడా ఏంటి? అలాగే ఈరోజు కూడా వెళ్ళి ఉంటాడు, ఎవరి బండైనా ఎక్కి అన్నాడు. సర్లే బావా రా టిఫిన్ చేద్దాం, నాకు ఆకలేస్తుంది అంది ఉష. ఇప్పుడే కదే సంతోషంతో కడుపు నిండిపోయిందన్నావు అన్నాడు ఉషనెత్తిన చిన్నగా మొట్టి. అయితే తినొద్దంటావా ఏంటి? రా బాబు, నాకు ఆకలేస్తుంది అంది. ఇద్దరు బోరింగ్ పంపు దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చారు. ఏం పెట్టింది అత్త అంటూ టిఫిన్ బాక్సులు మూత తీసింది. ఇడ్లీ చట్నీ ఒకదానిలో, పూరి కూర ఒకదానిలో పెట్టింది. ఏం తింటావు అన్నాడు. రెండు, ఒక ఇడ్లీ ఒక పూరి అంది. స్పూన్స్ పెట్టలేదా అత్త అంటూ సంచిలో వెతికింది. పొలానికి అలాంటివేమీ పెట్టర్లే కానీ నేను పెడతాను రా అని ఇడ్లీ తుంచి ఉష నోట్లో పెట్టాడు. సూపర్ టేస్ట్ బావా, నువ్వు కూడా తిను అంది. ఉషకు పెడుతూ తను కూడా తినేశాడు. అమ్మో, మళ్ళీ ఓసారి ఆలోచించుకో. నీ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అడ్జస్ట్ కావటం చాలా కష్టమవుతుంది. భవిష్యత్తులో ఇబ్బంది పడతావు, కష్టపడతావు. ఇంతలోనే ఏమీ జరిగిపోలేదు. జాగ్రత్తగా మళ్ళీ ఆలోచించి డెసిషన్ తీసుకో అన్నాడు అర్జున్. నా లైఫ్లో బావ ఉండగా లైఫ్ స్టైల్ కోసం ఆలోచన ఎలా దండగా అంది సినిమా ఫక్కీలో. ఇది సినిమా కాదమ్ము, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నాడు అర్జున్ చేయి కడుక్కొని వచ్చి ఉష మూతి తుడుస్తూ. బావా, నాన్న డబ్బు చూసి ఓ బిలియనేర్ నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, కానీ వాడు నా మీద ప్రేమతో నాకు ఇలా ప్రేమగా తినిపిస్తాడా? ఇలా మూతి కూడా తుడిచి నన్ను పసిపాపలా చూసుకుంటాడా అంది ఉష. ఇంకా చాలే బావా, నువ్వు చెప్పటం నేను వినటం అయిపోయింది, బస్ ఇంకా తోట చూద్దాం పదా అంటూ అర్జున్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళింది. అప్పటికే పనివాళ్ళంతా వెళ్ళిపోయారు. కూరగాయల ట్రేలన్నీ ట్రాక్టర్ పైకి ఎక్కిస్తున్నారు. అప్పుడే అయిపోయిందా కోయటం అంది. వాళ్ళేమీ ఇప్పుడే రాలేదు, ఉదయం 5 గంటలకే వస్తారు, 9 గంటల వరకు ఉండి వెళ్ళిపోతారు అని చెప్పాడు అర్జున్. ఎండ వచ్చాక కోస్తే కూరగాయలు నాణ్యంగా ఉండవు, వడబడిపోయినట్లుగా ఉంటాయి అని చెప్పాడు. ఓహో అంటూ తల ఊపింది ఉష. అగ్రికల్చర్ బిఎస్సీలు ఎంఎస్సీలు చేస్తే ఫార్మింగ్ రాదు మేడం, ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది అన్నాడు. ఇంకా రోజు మీతో పాటు నేను వచ్చి నేర్చుకుంటాలే అంది ఉష. ఆ అవసరం ఏమీ లేదు, అవన్నీ చూసుకోవటానికి నేనున్నాను. ఈ ఎండలో పొలాల్లో తిరగాల్సిన అవసరం లేదు నువ్వు అన్నాడు అర్జున్. అలాగైతే మరి నా చదువంతా వేస్ట్ కదా బావా అంది. నీ చదువుతో ఏం ప్రయోగాలు చేయాలో తర్వాత ఆలోచిద్దాంలే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళు అన్నాడు. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అన్నీ బండికి ఎక్కించారా అన్నాడు అర్జున్. ఇంకా టమాటాలు బీరకాయలు ఎక్కించాలన్నా అన్నాడు అక్కడ ఉన్న కుర్రాడు. అవి కూడా ఎక్కించాక నేను వాగు దగ్గర ఉంటాను,
నువ్వు బండి తీసుకురారా అన్నాడు. సరే అన్నా అన్నాడు ఆ కుర్రాడు. అమ్ము పద స్కూటీ తీయి, ఊళ్ళో దాకా నేను తోడు వస్తాను అన్నాడు. స్కూటీ తీసింది ఉష. వచ్చిన దారి గుర్తుందా, నేను నడపనా అన్నాడు. గుర్తుంది బావా అంది ఉష స్కూటీ నడుపుతుంటే. ఆమె భుజం మీద చేయి వేసి వెనక కూర్చున్నాడు. బావా నువ్వు చెయ్యి అలా వేస్తే నాకు భుజం లాగేస్తుంది అంటూ ఆ చెయ్యి తీసి తన నడుం మీద వేసుకుంది. మరి నడుం లాగదా అన్నాడు చెవిలో. ఏమీ లాగదు అంటూ రెండో చెయ్యి కూడా తీసి నడుం చుట్టూ వేసుకుంది. ఏ రౌడీ ఏంటిది, ఎవరైనా చూస్తే బాగోదు అన్నాడు. నాకు చాలా బాగుంది అంటూ నవ్వుతూ బండి ముందుకు సాగించింది. ఊరి ముందు వాగుదాకా వచ్చాక ఇంకా ఆపు అన్నాడు. ఏం బావా ఇంటికి రావా అంది. లేదురా, కొబ్బరి తోటలో కాయ దింపుతున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఇల్లు గుర్తుందా, వెళ్ళగలవా లేక రానా అన్నాడు. గుర్తుందిలే బావా, వెళ్ళగలను. మరి నువ్వెలా వెళ్తావు అంది. రవిని బండి తీసుకురమ్మని చెప్పానుగా, ఇప్పుడు వస్తారులే అన్నాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే రవి అర్జున్ బైక్ తీసుకుని వచ్చాడు. బావా నేను కూడా ఓసారి కొబ్బరి తోట దగ్గరికి వస్తాను, ఎప్పుడూ చూడలేదు నేను. ప్లీజ్ బావా అంది. రేపు రావచ్చులే, అన్నీ ఒక్కరోజే చూడాలా అన్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేదేముంది, ప్లీజ్ బావా నేను వస్తాను అంది. సరే నా వెనకే ఫాలో అవ్వు, దారి గుర్తుపెట్టుకో, మళ్ళీ వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివే రావాలి అన్నాడు. ఓకే బావా అంటూ అర్జున్ అనుసరించి కొబ్బరి తోట దగ్గరికి వెళ్ళింది. రోడ్డు పక్కనే ఆనుకొని ఉంది. కనిపించినంత లెక్క కొబ్బరి తోటలే కనిపిస్తున్నాయి ఆ వైపు. ఇవన్నీ మనమేనా బావా అంది. చాలా వరకు మనదే, 500 ఎకరాలు ఉంది ఇక్కడ. ఇదంతా బీడు, కొండలు గుట్టలుగా ఉండేది. చాలా తక్కువ రేటుకే వచ్చింది. కానీ ఇదంతా చదును చేసి సాగుబడి భూమిగా చేసేటప్పటికి నా దూల తీరిపోయింది. కాకపోతే కష్టానికి మించిన ఫలితం దక్కుతుంది. ఇటు పంట దిగుబడి బాగానే ఉంది. ప్లస్ ఈ హైవే పడేటప్పటికి దీని ధర కూడా 100 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు ఎకరా 5-6 కోట్లు కూడా పలుకుతుంది ఇక్కడ అన్నాడు. కష్టే ఫలి అంటే ఇదేనేమో బావా అంది. షెడ్లు ఉన్నాయంట కదా బావా, అవి ఎక్కడా అంది. నీకెవరు చెప్పారే ఇవన్నీ అన్నాడు. మాకు అలా తెలిసిపోతాయిలే, ఎక్కడా అంది. ఇక్కడికి దగ్గరలోనే, కానీ ఈరోజు కదలే, ఇంకొక రోజు తీసుకువెళ్తాను, ఇప్పుడు పని ఉంది అన్నాడు. అక్కడ పనిచేసే వాళ్ళని కేకేసి 2 కొబ్బరి బొండాలు తీసుకురమ్మని చెప్పాడు. అతను తీసుకువచ్చాడు. లేత కొబ్బరి నీళ్లు ఎంత టేస్ట్గా ఉన్నాయో అంటూ 2 బొండాలు తనే తాగేసింది. నువ్వు మళ్ళీ తెప్పించుకో బావా అంది. నేను తోటలోకి వెళ్తున్నాలే, ఇంకా నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. ఓకే బావా, నీ పనికి నేనెందుకు అడ్డం, సరే వెళ్తాలే, ఇంకోసారి ఖాళీగా ఉన్నప్పుడు తీసుకురావాలి అంది. అందరం కలిసి పిక్నిక్లా వద్దాం అంది మళ్ళీ. సరే నీ ఇష్టం వచ్చినట్లు చేద్దాం, ఇంక వెళ్ళు అన్నాడు. దారి గుర్తుందా, రమ్మంటావా అన్నాడు. గుర్తుందిలే బావా, నేను వెళ్తాను, బాయ్ అని చెప్పి బయలుదేరింది. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఉషకి. బావ తన లవ్ని యాక్సెప్ట్ చేశాడు. అది తలచుకుంటేనే ఒళ్ళంతా పులకిస్తుంది. ఇంకా డాడీకి చెప్పేయాలి, లేట్ చేస్తే ఈ బావకి మళ్ళీ మనసు మారిందంటే కష్టం అనుకుంది. ఇప్పటికే కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది అనుకుంటూ ఉత్సాహంగా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికి జగదీష్ రెడీ అయి ఉన్నాడు. హాయ్ డాడీ అనుకుంటూ ఇంట్లోకి వచ్చిన ఉష తండ్రిని చూసి, ఏంటి డాడీ రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు అంది. నేను అర్జెంటుగా నేపాల్ వెళ్ళాలిరా, అక్కడ కట్టే ప్రాజెక్టులో ఏదో తేడా వచ్చిందట, వెంటనే వెళ్ళాలి అన్నాడు. అదేంటి డాడీ, 4 రోజులు ఉందామన్నారుగా, అప్పుడే వెళ్ళిపోదామంటారేంటి అంది ఉష. పర్లేదులేమ్మా, నువ్వు అమ్మ ఉండండి, నేను వెళ్ళి
అక్కడ పని పూర్తి కాగానే వచ్చేస్తాను, సరేనా అన్నాడు కూతురు తల నిమురుతూ. ఓ పోండి డాడీ, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చాలా హ్యాపీగా వచ్చాను. సారీ బేబీ, ఫ్లైట్ టైం అవుతోంది, త్వరగా వెళ్ళాలిరా, వచ్చాక తీరిగ్గా వింటానులే అన్నాడు జగదీష్. ఓకే బాయ్ డాడీ, హ్యాపీ జర్నీ అని చెప్పి తండ్రి పుక్క మీద ముద్దు పెట్టింది. అందరూ వచ్చి జగదీష్కి బాయ్ చెప్పారు. కనీసం ఇప్పుడైనా మాతో పాటు ఉంటారు అనుకున్నాను, ఇలాంటప్పుడు కూడా ఆయనకి తీరని పనులే అని బాధపడింది రేవతి. సరేలే రేవతి, ఓ పని ఒప్పుకున్నాక కష్టమైనా సుఖమైనా తప్పదు కదమ్మా, వాడు మాత్రం ఏమైనా కావాలని వెళ్ళాడా అని ఓదార్చింది జగదీశ్వరి. ఇదండి కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మొత్తానికైతే ఉష అర్జున్ని కన్విన్స్ చేసింది, తన ప్రేమకి ఒప్పుకునేట్లుగా చేసింది. అర్జున్ ఒప్పుకున్నాడు. కానీ జగదీష్తో మాట్లాడదామంటే జగదీష్ ఏమో నేపాల్ వెళ్ళిపోయాడు. మరి ఆయన ఎప్పుడు వస్తారో, ఉష అర్జున్ కలిసి జగదీష్తో ఎప్పుడు మాట్లాడతారో, మరి జగదీష్ అభిప్రాయం ఏమిటో. అతనికి కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. అర్జున్కి ఉషని ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందా అని భయపడుతున్నాడు జగదీష్ కూడా. మరి ఏమవుతుంది? కూతురి ఇష్టాన్ని అవునంటాడా కాదంటాడా? జగదీష్ ఒప్పుకోకపోతే అర్జున్ అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి జగదీష్ ఏమంటాడో, ఉషా పరిణయం జరుగుతుందో లేదో వచ్చే ఎపిసోడ్లో చదువుకుందాం. దాదాపు వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడ్ అవ్వచ్చు. నిన్న నేను ఊరెళ్ళానండి మా నాన్నగారి దగ్గరికి. ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదంటే చూసి రావడానికని వెళ్ళాను. అందువల్ల నిన్న స్టోరీ ఇవ్వలేకపోయాను. ఇలా అప్పుడప్పుడు ఏదో ఒక పనులు తగిలి బ్రేక్ పడుతూ ఉంటుంది, ఏమీ అనుకోవద్దండి. తప్పదు కదండి. సరేనండి, ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.